ఓం శాంతి 26/12/1984 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సత్యతా శక్తి. సర్వశక్తివంతుడైన తండ్రి ఈరోజు విశేషంగా 2 అధికారాలను చూస్తున్నారు. ఒకటి రాజ్యాధికారము, రెండవది ఈశ్వరీయ అధికారం. ఇప్పుడు సంగమ యుగంలో 2 అధికారాల విశేష పాత్ర నడుస్తూ ఉంది. రాజ్య అధికారం అలజడిలో ఉంది. ఈశ్వరీయ అధికారం సదా అచంచలంగా అవినాశిగా ఉంది. ఈశ్వరీయ అధికారాన్ని సత్యతా శక్తి అని అంటారు. ఎందుకంటే ఇచ్చేవారు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సద్గురువు. అందువలన సత్యతా శక్తి సదా శ్రేష్టంగా ఉంది. సత్యతా శక్తి ద్వారా సత్యుగాన్ని, సత్యఖండాన్ని స్థాపన చేస్తున్నారు. సత్యము అనగా అవినాశి కూడా. కావున సత్యతా శక్తి ద్వారా అవినాశి వారసత్వం, అవినాశి పదవిని ప్రాప్తి చేసుకునే చదువు, అవినాశి వరదానాలను ప్రాప్తి చేసుకున్నారు. ఈ ప్రాప్తి నుండి ఎవ్వరూ మిమ్ములను తొలగించలేరు. సత్యతా శక్తి ద్వారా మొత్తం విశ్వమంతా సత్యతా శక్తి కలిగిన మిమ్ములను భక్తి మార్గం ఆది నుండి అంతిమం వరకు అవినాశి గాయనము మరియు పూజ చేస్తూ వస్తోంది. అనగా గాయనము, పూజ కూడా అవినాశిగా, సత్యంగా అవుతుంది. సత్ అనగా సత్యము. కావున అన్నింటికన్నా ముందేం తెలుసుకున్నారు? మిమ్ములను మీరు సత్యమైన ఆత్మగా తెలుసుకున్నారు. సత్యమైన తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్ని తెలుసుకున్నారు. ఈ సత్యమైన పరిచయంతో, సత్య జ్ఞానంతో సత్యతా శక్తి స్వతహాగానే సత్యం అవుతుంది. సత్యతా శక్తి ద్వారా అసత్యము అనే అంధకారం, అజ్ఞానం అనే అంధకారం స్వతహాగానే సమాప్తి అవుతాయి. అజ్ఞానం సదా అసత్యంగా ఉంటుంది. జ్ఞానం సత్యంగా ఉన్నందువలన భక్తులు తండ్రి మహిమలో కూడా సత్యం, శివం, సుందరం అని అన్నారు. సత్యతా శక్తి సహజంగానే ప్రకృతి జీత్గా, మాయాజీత్గా తయారు చేస్తుంది. ఇప్పుడు మిమ్ములను మీరు సత్యమైన తండ్రికి సంతానంగా అయితే సత్యతా శక్తిని ఎంతవరకు ధారణ చేశాము అని ప్రశ్నించుకోండి. సత్యతా శక్తికి గుర్తు వీరు సదా నిర్భయంగా ఉంటారు, సత్యంగా ఉంటూ నాట్యం చేస్తూ ఉంటారు అని మురళీలో విన్నారు కదా. అనగా సత్యతా శక్తి కలవారు సదా నిశ్చింతగా ఉన్న కారణంగా, నిర్భయులుగా ఉన్న కారణంగా సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. ఎక్కడ భయం ఉంటుందో, చింత ఉంటుందో అక్కడ సంతోషంలో నాట్యం చేయడం ఉండదు. తమ బలహీనతల గురించి కూడా చింత ఉంటుంది. తమ సంస్కారాలు లేక సంకల్పాలు బలహీనంగా ఉంటే సత్య మార్గమైన కారణంగా మనస్సులో తమ బలహీనతల చింతన తప్పకుండా నడుస్తుంది. బలహీనత మానసిక స్థితిని తప్పకుండా అలజడిలోకి తీసుకొస్తుంది. ఎంత మిమ్ములను మీరు దాచుకున్నా లేక కృత్రిమంగా అల్పకాలిక సమయ ప్రమాణంగా, పరిస్థితి ప్రమాణంగా బయటకు చిరునవ్వుతో కనిపించిన సదా సత్యతా శక్తి స్వయానికి తప్పకుండా అనుభవం చేస్తుంది. తండ్రితో మరియు స్వయంతో దాచుకోలేరు. ఇతరుల వద్ద దాచగలరు. సోమరితనం కారణంగా అప్పుడప్పుడు స్వయానికి అనుభవం అవుతున్నా అలాగే నడిపిస్తారు. అయినా సత్యతా శక్తి మనస్సులో అలజడి రూపంలో, ఉదాసీనత రూపంలో, వ్యర్థ సంకల్పాల రూపంలో తప్పకుండా వస్తుంది. ఎందుకంటే సత్యత ముందు అసత్యము నిలవలేదు. ఎలాగైతే భక్తి మార్గంలో సముద్రం మధ్యలో పాము పైన కృష్ణుడు నాట్యం చేస్తున్నట్లుగా చిత్రం చూపించారు కదా. అది పాము అయిన సత్యతా శక్తి ద్వారా పాము కూడా నాట్యం చేసేందుకు స్టేజ్గా మారిపోయింది. ఎలాంటి భయంకర పరిస్థితి అయినా, మాయ భయంకర రూపమైన సంబంధ సంపర్కాల వారు, బాధ పెట్టేవారు అయినా
వాతావరణం ఎంత విషపూరితంగా ఉన్నా సత్యతా శక్తి కలవారు వీటన్నింటినీ సంతోషంగా నాట్యం చేసే స్టేజ్గా చేసుకుంటారు. కావున ఈ చిత్రం ఎవరిది? మీ అందరిది కదా. అందరూ కృష్ణుడిగా అయ్యేవారే కదా. దీనిలో అందరూ చేతులెత్తుతారు. రాముడి చరిత్రలో ఇలాంటి విషయాలుండవు. వారికి ఇప్పుడిప్పుడే వియోగము, ఇప్పుడిప్పుడే సంతోషం ఉంటాయి. కావున కృష్ణుడిగా ఈ ఆత్మలు ఇలాంటి స్థితి అనే స్టేజ్ పైన సదా నాట్యం చేస్తూ ఉంటారు. ఏ ప్రకృతి లేక మాయ లేక వ్యక్తి వైభవాలు వారిని కదిలించలేవు. మాయనే తమ స్టేజ్గా లేక శయ్యగా పాన్పుగా తయారు చేసుకుంటారు. ఆ చిత్రము చూశారు కదా. విష్ణువు పాల సముద్రంలో సర్పం మీద శయనించినట్టు సర్పాన్ని శయ్యగా చేసుకున్నారు అనగా విజయీగా అయ్యారు పరిస్థితులలో. కావున సత్యతా శక్తికి గుర్తు సత్యంగా ఉంటే నాట్యం చేస్తారు. ఈ చిత్రం కూడా ఉంది. సత్యతా శక్తి కలవారు ఎప్పుడు మునిగిపోరు. సత్యత నావ అటు ఇటు ఊగే ఆట చేస్తుంది కానీ మునిగిపోదు. ఊగడం కూడా ఆటగా అనుభవం చేస్తారు. ఈ రోజులలో ఆటలు కూడా కావాలి అని పైకి క్రిందికి కదిలించేలా చేస్తున్నారు కదా. పడిపోయేలాగా ఉంటుంది కానీ ఆట అయిన కారణంగా విజయీగా అనుభవం చేస్తారు. ఎంత అలజడి ఉన్న ఆట ఆడేవారు నేను విజయాన్ని ప్రాప్తి చేసుకున్నాను అని భావిస్తారు. ఇలా సత్యతా శక్తి అనగా విజయీ వరదానిగా స్వయాన్ని భావిస్తూ ఉన్నారా? తమ విజయీ స్వరూపాన్ని సదా అనుభవం చేస్తున్నారా? ఒకవేళ ఇప్పటి వరకు ఇంకా ఏదైనా అలజడి భయము ఉంటే సత్యతతో పాటు అసత్యం ఇంకా మిగిలి ఉంది. అందువలన అలజడిలోకి తీసుకొస్తూ ఉంది. కావున సంకల్పాలు, దృష్టి, వృత్తి, మాట మరియు సంబంధ సంపర్కాలలో సత్యతా శక్తి అచలంగా ఉందా అని పరిశీలించుకోండి. మంచిది. ఈరోజు కలుసుకునేవారు చాలామంది ఉన్నారు. అందువలన ఈ సత్యతా శక్తితో బ్రాహ్మణ జీవితంలో విశేషత సంపన్నంగా అయ్యి ఎలా నడవగలరో విస్తారంగా తర్వాత మరోసారి వినిపిస్తాము. అర్థమైందా? డబల్ విదేశీ పిల్లలు క్రిస్మస్ జరుపుకున్నారు. ఈరోజు కూడా క్రిస్మస్ కదా. బ్రాహ్మణ పిల్లల కొరకు సంగమ యుగం జరుపుకునే యుగం. కావున రోజు నాట్యం చేయండి, పాడండి, సంతోషంతో జరుపుకోండి. కల్పము లెక్కతో సంగమ యుగం కొన్ని రోజులకే సమానం. అందువలన సంగమ యుగంలోని ప్రతిరోజు గొప్ప రోజే. మంచిది. సత్యతా శక్తి స్వరూపులకు సత్యమైన తండ్రి ద్వారా సత్యమైన వరదానము లేక వారసత్వాన్ని పొందేవారు, సదా సత్యతా శక్తి ద్వారా విజయీ ఆత్మలకు సదా ప్రకృతి జీత్ మాయా జీత్ సంతోషంగా నాట్యం చేసేవారు. ఇటువంటి సత్యమైన పిల్లలకు సత్యమైన తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువు యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాది చంద్రమణి గారు బాప్ దాదాతో సెలవు తీసుకొని పంజాబ్ వెళ్తున్నారు. పంజాబ్ నివాసుల నుండి మధువన్ నివాసులుగా అయిన పిల్లలందరూ ప్రియ స్మృతులు స్వీకరించండి. పిల్లలందరూ సదా నిశ్చింత చక్రవర్తులుగా అవుతున్నారు. ఎందుకు? యోగయుక్తులైన పిల్లలు సదా ఛత్ర ఛాయలోనే ఉన్నారు. యోగి పిల్లలు పంజాబ్లో ఉండరు కానీ బాప్ దాదా ఛత్ర ఛాయలో ఉంటారు. పంజాబ్లో ఉండవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఛత్ర ఛాయ మధ్యలో ఉండే పిల్లలు సదా సురక్షితంగా ఉంటారు. అలజడిలోకి వస్తున్నట్లయితే ఏదో ఒక దెబ్బ తగులుతుంది కానీ అచలంగా ఉంటే, స్థిరంగా ఉంటే దెబ్బలు తగిలే స్థానంలో ఉన్న వెంట్రుక కూడా కదిలించలేరు. అందువలన బాప్ దాదా చెయ్యి ఉంది, తోడు ఉంది. కావున నిశ్చింత చక్రవర్తులుగా ఉండండి. అంతేకాక ఇలాంటి వాతావరణంలో శాంతి కిరణాలను బాగా వ్యాపింపచేయండి. నిరాశావాదులకు ఈశ్వరీయ ఆధారం అనే ఆశ ఇప్పించండి. అలజడిలో ఉన్నవారికి అవినాశి తోడు ఉంది అనే స్మృతిని ఇప్పించి అచంచలంగా తయారు చేయండి. ఇదే సేవ పంజాబ్ వారు విశేషంగా చేయాలి. ఇంతకు ముందు కూడా చెప్పాను. పంజాబ్ వారు పేరును ప్రసిద్ధం చేసుకునే అవకాశం కూడా మంచిగా ఉంది. నలువైపులా ఏ ఆధారం కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో మనస్సుకు విశ్రాంతి ఇచ్చేవారు
మనస్సుకు శాంతిని ఆధారంగా ఇచ్చేవారు ఈ శ్రేష్టమైన ఆత్మలే అని అనుభవం చేయాలి. అశాంతి సమయంలో శాంతికి మహత్వం ఉంటుంది కనుక ఇలాంటి సమయంలో శాంతి అనుభవం చేయడం కూడా ప్రత్యక్షతకు నిమిత్త ఆధారంగా అవుతుంది. కావున పంజాబ్ వారు భయపడరారు. కానీ ఇలాంటి సమయంలో అందరూ భయపెట్టేవారు కానీ వీరు ఆధారమునిచ్చేవారు అని అనుభవం చేయాలి. ఏదైనా మీటింగ్ చేసి ప్లాన్ తయారు చేయండి. ఎవరైతే అశాంతి ఆత్మలు ఉన్నారో వారి సంఘటనలోకి వెళ్ళి శాంతిని అనుభవం చేయించండి. ఒకరిద్దరికైనా శాంతిని అనుభూతి చేయిస్తే ఒకరి నుండి మరొకరికి అలలు వ్యాపిస్తూ ఉంటాయి. అంతేకాక శబ్దం కూడా ప్రసిద్ధం అవుతుంది. మీటింగ్ చేస్తున్నారు, చాలా మంచిది. ధైర్యం కలిగిన వారు, ఉత్సాహం కలిగిన వారు, సదా ప్రతి కార్యంలో సహయోగిగా, స్నేహిగా, తోడుగా ఉన్నారు. ఇక ముందు కూడా సదా ఉంటారు. పంజాబ్ నంబర్ వెనుక లేదు, ముందు ఉంది. పంజాబ్ సింహం అని అంటారు. సింహం వెనుక ఉండదు కదా, సింహం ముందు ఉంటుంది. ఏ ప్రోగ్రాం లభించినందులో హాజీ హాజీ అలాగేనండి అని అంటూ ఉంటే అసంభవం కూడా సంభవం అవుతుంది. మంచిది. పిల్లలందరినీ కలుసుకున్న తర్వాత ఉదయం 5:30 గంటలకు బాప్దాదా సద్గురువారం ఆ రోజు ప్రియ స్మృతులు ఇచ్చారు. సత్యాతి సత్యమైన తండ్రి, సత్య శిక్షకుడు, సద్గురువు నుండి నలువైపులా అతి సమీపంగా స్నేహిలుగా సదా తోడుగా ఉన్న పిల్లలందరూ సద్గురువారం రోజు చాలా చాలా ప్రియ స్మృతులు స్వీకరించండి. ఈరోజు సద్గురువారం నాడు బాప్దాదా అందరికీ సదా సఫలతా స్వరూపులుగా ఉండండి. సదా ఉత్సాహ ఉల్లాసాలతో ఉండండి. సదా తండ్రి ఛత్రఛాయలో సురక్షితంగా ఉండండి. సదా ఒకే బలం, ఒకే నమ్మకంలో స్థితులై ఉండి సాక్షిగా ఈ అన్ని దృశ్యాలు చూస్తూ సంతోషంగా ఉండండి. విశేష స్నేహంతో నిండిన ఇలాంటి వరదానాలు ఇస్తున్నారు. ఈ వరదానాలను సదా స్మృతిలో ఉంచుకుంటూ సమర్థంగా ఉండండి. సదా గుర్తుండాలి మరియు సదా స్మృతిలో ఉండాలి. మంచిది. అందరికీ శుభోదయం మరియు సదా ప్రతిరోజుకు శుభాకాంక్షలు. మంచిది. విశేషంగా ఎన్నుకోబడిన అవ్యక్త మహావాక్యాలు స్మృతిని జ్వాలా స్వరూపంగా చేసుకోండి. మీ స్మృతి జ్వాలా స్వరూపంగా అయినప్పుడే తండ్రి సమానంగా పాపకటేశ్వరుడు లేక పాపహరిణిగా అవ్వగలరు. ఈ స్మృతియే మీ దివ్య దర్శనీయ మూర్తిని ప్రత్యక్షం చేస్తుంది. దీని కొరకు ఏ సమయం కూడా సాధారణ స్మృతి ఉండరాదు. సదా జ్వాలా స్వరూపం, శక్తి స్వరూప స్మృతిలో ఉండాలి.